ప్రపంచంలో ఐపీఎల్ టీ20 ఫార్మాట్ అంటే వేగం, పవర్, ఎక్సైట్మెంట్. ఈ ఫార్మాట్ లో ఒక్కొక్క టీం విజయాన్ని నిర్ణయించేది వారి బ్యాటింగ్ బలం. అదే విషయంలో చూస్తే డిపెండింగ్ ఛాంపియన్ అయిన పంజాబ్ ఈ సీజన్ లో టీం ఒక అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్ తో ఉంది. మరి ఈ టీం లో ఉన్న ఆటగాళ్ల కాంబినేషన్ చూస్తే యంగ్ టాలెంట్, అనుభవం, పవర్ హిట్, క్లాస్ అన్ని కలిసిపోయి ఒక పూర్తి బ్యాటింగ్ యూనిట్ గా తయారైంది. మరి వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా మాట్లాడుకోవాల్సింది ప్రభ్రిమాన్ సింగ్. ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. బౌలర్ ఎవరైనా సరే అతను అగ్రెసివ్ గా ఆడతాడు. మొదటి ఓవర్ నుంచే బౌండరీలు కొట్టడం అతని లక్ష్యం. అతని షాట్స్ లో పవర్, టైమింగ్ రెండూ ఉంటాయి. ఇక రెండవ బ్యాట్స్మెన్ హర్నూర్ సింగ్ పన్ను క్లాసికల్ స్టైల్ తో ఆకట్టుకుంటాడు. అతని కవర్ డ్రైవ్ చాలా అందంగా ఉంటాయి. ఒకవైపు అగ్రెషన్, మరోవైపు కంట్రోల్. ఈ కాంబినేషన్ వల్ల పంజాబ్ మంచి స్టార్ట్ అందుకుంటుంది. మూడవ బ్యాట్స్మెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. మిడిల్ ఆర్డర్ టీమ్ కు వెన్నుముకలా ఉంటాడు శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లోకి వచ్చిన వెంటనే పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. అవసరమైతే డిఫెన్సివ్ గా ఆడతాడు, అవసరమైతే అగ్రెసివ్ గా మారతాడు. అతను ఇన్నింగ్స్ ను నిర్మించడంలో మాస్టర్. అతని ఫుట్ వర్క్ స్పిన్ బౌలర్లపై అద్భుతంగా పనిచేస్తుంది. అతను స్ట్రైక్ రొటేట్ చేయడంలో చాలా మంచి ప్లేయర్. అదే సమయంలో సరైన బంతి వస్తే బౌండరీ కొట్టడంలో వెనుకాడడు. సపోర్టింగ్ బ్యాట్స్మెన్ స్ట్రైట్ పెంచే శక్తి మిడిల్ ఆర్డర్ లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. నాలుగవ బ్యాట్స్మెన్ వచ్చేసి విష్ణు వినోద్ ఒక అటాకింగ్ ప్లేయర్. అతను వచ్చిన వెంటనే రన్ రేట్ పెంచే ప్రయత్నం చేస్తాడు. చిన్న ఇన్నింగ్స్ అయినా మ్యాచ్ పై ప్రభావం చూపగలడు. ఐదవ బ్యాట్స్మెన్ వచ్చేసి ప్యాలా అవినాష్ ఒక యువ టాలెంట్. అతని బ్యాటింగ్ లో నమ్మకం కనిపిస్తుంది. అతను భయపడకుండా షాట్స్ ఆడతాడు. భవిష్యత్తులో ఈ ప్లేయర్ పెద్ద స్టార్ అవుతాడని చెప్పవచ్చు. ఫినిషర్స్ మ్యాచ్ ను ముగించే వీరులు, మ్యాచ్ చివరి దశలో గెలిపించేది ఈతనే. ఆరవ బ్యాట్స్మెన్ వచ్చేసి శశాంక్ సింగ్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతను చివరి ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లు కొట్టడంలో దిట్ట. మ్యాచ్ ను ఒక్కసారిగా మార్చగలడు. ఇక ఏడవ బ్యాట్స్మెన్ వచ్చేసి మార్క్ స్టోయినిస్ ఒక పవర్ హిటర్. అతని బ్యాటింగ్ లో ఉన్న బలం వేరే లెవెల్. చివరి 3-4 ఓవర్లలో అతను క్రీజ్ లో ఉంటే స్కోర్ బోర్డు ఈజీగా 20-30 రన్స్ పెరగడం ఖాయం. బ్యాటింగ్ డెప్త్ ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నరే. ఈ టీంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి బ్యాట్స్మెన్ కూడా మ్యాచ్ ను గెలిపించగలడు. ఓపెనర్లు స్టార్ట్ ఇస్తారు, మిడిల్ ఆర్డర్ లో నిలబెడుతుంది, ఫినిషర్లు ముగిస్తారు. ఇది ఒక పూర్తి సైకిల్. అందుకే ఈ టీమ్ ను డేంజరస్ అని పిలుస్తారు. స్పష్టమైన స్ట్రాటజిక్ ప్లాన్. పంజాబ్ బ్యాటింగ్ ప్లాన్ చాలా క్లియర్ గా ఉంటుంది. పవర్ ప్లే లో అగ్రెసివ్ గా ఆడే బ్యాట్స్మెన్స్, మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేసే ప్లేయర్స్, చివరి ఓవర్లలో ఎక్స్ప్లోజింగ్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఈ ప్లాన్ వల్ల టీం 180 నుంచి 200 స్కోర్ ను ఈజీగా చేయగలుగుతుంది. ఈ టీం ను ఎదుర్కోవడం ఎంతో కష్టం. అంటే ప్రతి ప్లేయర్ అటాకింగ్ మైండ్ సెట్ ఉన్నవారే. ఎవరైనా మ్యాచ్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చగలరు. ఒత్తిడిలో కూడా కూల్ గా ఆడగలరు. బౌలర్లకు ఈ టీం ఒక పెద్ద ఛాలెంజ్. పంజాబ్ బ్యాటింగ్ అంటే కేవలం రన్స్ కాదు, అదొక ఎంటర్టైన్మెంట్. సిక్సర్లు, ఫోర్లు, అగ్రెసివ్ షాట్స్, ప్రేక్షకులకు ఫుల్ ఎంజాయ్మెంట్. ఈ పంజాబ్ ఒక శక్తివంతమైన బ్యాటింగ్ లైన్ ను నిర్మించింది. ఈ టీం ఎప్పుడైనా మ్యాచ్ ని తమ వైపు తిప్పగలదు. వారి అగ్రెసివ్ ఆట, ప్లేయర్ల ఫామ్ మరియు స్పష్టమైన స్ట్రాటజీ ఇవన్నీ కలిపి పంజాబ్ ఈ సీజన్ లో అత్యంత ప్రమాదకరమైన టీమ్ గా నిలబడుతున్నాయి. టీం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ మరియు స్పోర్ట్స్ ఎనాలిసిస్ కోసం మా 11 స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.